హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా పొదరిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. మన రెసిపీని స్టార్ట్ చేసే ముందు మా పొదరిల్లుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి. మనం ముందుగా 3 కప్పుల వాటర్ ఒక గిన్నెలోకి తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటామో ఆ కప్పుతో 3 కప్పుల వాటర్ వేడి చేసుకుందాం. ఈ వాటర్ వేడయ్యేలోపు మరో గిన్నెలో 2 కప్పుల నెయ్యి, జీడిపప్పు, బాదం పలుకులు, ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలోకి 1 కప్పు సేమియా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 2 నిమిషాలు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు సేమియాని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం వేడి చేసుకున్న 3 కప్పుల వాటర్ మెల్లిమెల్లిగా సేమియాలో వేస్తూ కలుపుదాం. మనం సేమియా ఉడికేలోపు వేరే గిన్నెలో 1/2 లీటర్ పాలు పోసుకొని వేడి చేసుకుందాం. చూడండి, సేమియా ఉడకడం మొదలయ్యింది. 5-6 నిమిషాల్లోనే సాఫ్ట్గా సేమియా ఉడికిపోతుంది. చూడండి, మరో పక్కన పాలు కూడా మరగడం స్టార్ట్ అయ్యాయి. సేమియా సాఫ్ట్గా ఉడికాక మరిగిన పాలు సేమియాలో పోసుకుందాం. ఒక 3 నిమిషాలు సేమియాలో పాలు మరిగిన తర్వాత 3/4 కప్పు పంచదార వేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ పంచదార కరిగేంత వరకు సేమియాని ఉడికిద్దాం. ఇందులో కొంచెం యాలకుల పొడి, పక్కనే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇప్పుడు మనం అనుకునే విధంగా సేమియా గట్టి పడకుండా పలుచగా వచ్చింది. దీన్ని ఇప్పుడు మనము 2 నిమిషాలు గోరువెచ్చగా అయ్యేంతవరకు మూసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎంతో రుచికరమైన సేమియాని మనం వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన సేమియా తయారయ్యింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరో వీడియోలో కలుసుకుందాం.